నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ గౌతమి. ప్రెసెంట్ మనకి ఏపీ ఎలక్షన్స్ అయితే దగ్గర పడుతున్నాయి. సో ఇదే అంశంపైన మాట్లాడతాం. మనతో పాటు ప్రశాంత్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడి మరిన్ని విషయాలు అయితే తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే అమ్మా. సార్, ఇప్పుడు ఏపీ ఎలక్షన్స్ చాలా హోరాహోరీగా ఉన్నాయి. మూడు పార్టీల మధ్య కూడా ఎక్కడ చూసినా కూడా వీటి గురించే మాట్లాడుతూ ఉన్నారు. అయితే రీసెంట్ గా ఒక విషయం ఏంటంటే, అటు నెట్టింట బాగా వైరల్ గా మారింది. గిరిజనులు, వెనుకబడిన వారు కావచ్చు, వీళ్ళందరికీ ఏంటంటే మనకి కాకినాడలోని పత్తిపాడు నియోజకవర్గంలో ఏంటంటే గిరిజనులకి ఇప్పటి వరకు కూడా గుర్తింపు లేదు. వాళ్ళకి సీఎం ఎవరో కూడా తెలియని పరిస్థితులు ఏర్పడుతున్నాయి. సో దీని మీద వైసీపీ ఇప్పుడు ఏదైతే ప్రెసెంట్ మనకి పార్టీ నడుస్తా ఉందో గవర్నమెంట్, దీని మీద విఫలమైందంటారా? 100% విఫలమైందని చెప్పుకోవచ్చు మనం. ఎందుకంటే గ్రామ వాలంటీర్ వ్యవస్థ అని చెప్పి పెట్టింది. అవును. ఆ వ్యవస్థ అని పెట్టిన తర్వాత ఆ వ్యవస్థలో ఉన్న చాలా మంది కూడా కొంతమంది కొన్ని కుటుంబాలను చూసుకోవాలి, కొంతమంది కొన్ని కుటుంబాలను చూసుకోవాలి అని చెప్పి పెట్టింది ప్రతి విలేజ్లో అన్నిట్లలో. ఇప్పుడు ఆ చుట్టుపక్కల ఉన్న ఎమ్మెల్యేస్కి కానీ ఆ గ్రామ వాలంటీర్లకు కూడా వాళ్ళు ఎక్కడైతే ఉన్నారో కాకినాడ పత్తిపాడు విలేజ్లో ఆ కొండ కోయే వాళ్ళ గురించి ఈ గ్రామ వాలంటీర్స్ కూడా తెలిసే ఉంటుంది కదమ్మా. అయితే దాని గురించి కూడా వీళ్ళు చెప్పచ్చు, వీళ్ళకి కావాల్సినవన్నీ కూడా వేయచ్చు. కానీ అయినా పట్టించుకోలేరు. దీన్ని పట్టించుకునే విషయం మీద చూస్తుంటేనైతే గత ఎలక్షన్ అప్పటి నుంచి ఇప్పటి వరకు చూసుకుంటే 5 ఏళ్లలో కూడా అంతకుముందు ఉన్న ప్రభుత్వం కూడా ఏది పట్టించుకోలే, ఇప్పుడున్న ఏ ప్రభుత్వం కూడా పట్టించుకోకుండా అది చేయడం అయితే ఇప్పుడైతే గ్రామ వాలంటీర్ వ్యవస్థ పెట్టిన తర్వాత కూడా పట్టించుకోనందుకైతే నిజంగా విఫలమైందనే చెప్పుకోవచ్చు. ఇప్పుడు మన జగన్మోహన్ రెడ్డి గారు వాలంటీర్లు పెట్టడానికి ప్రధానమైన కారణం ఇంటింటికి వెళ్ళి వాళ్ళ సమస్యలు తెలుసుకోవడమే. కాబట్టి ఇప్పుడు మీరన్నట్టు గిరిజనులు ఇప్పుడు మనకి వెలుగులోకి వచ్చింది కాబట్టి ఒక కాకినాడ అని మనకి తెలిసింది. ఇంకా చాలా మంది ఉన్నారు, అటు అరకు వ్యాలీ కావచ్చు, ఇంకా ప్రతి ఒక్కరు కూడా. అండ్ ఇప్పటికీ కూడా వాళ్ళకి ఆధార్ కార్డులు కూడా లేని పరిస్థితులు కనిపిస్తున్నాయి. అండ్ రీసెంట్ గా వీళ్ళకి ఏంటంటే ఓటర్ కార్డులు కూడా చేయించారంట. మరి దీని మీద ఏమంటారు? ఎలక్షన్ టైం అని చేయించారంటారా లేకపోతే ఏంటి? అయితే నేను కూడా అదే అనుకుంటున్నానమ్మా. ఏంటంటే చేయించిర్రు 100% అయినప్పుడు ఓటర్ ఐడి కార్డు ఒకటే ఎందుకు చేయించారు? ఎట్ ఏ టైం ఆధార్ కార్డు, రేషన్ కార్డు, వాళ్ళకి కావాల్సిన అన్నీ కూడా వేపించి వదిలేస్తే అయిపోయేది కదా. అన్నీ వేపించి అంటే కొన్ని వేపించి కొన్ని వేపియలేరు. అంటే ఓటర్ ఐడి కార్డు అంటే ఎలక్షన్స్ దగ్గరికి వస్తున్నాయి కాబట్టి వాళ్ళతోటి పడే కొన్ని ఓట్లు, మీకు ఫస్ట్ మేము ఓటర్ ఐడి కార్డు ఇచ్చాము, మా ప్రభుత్వమే ఇచ్చింది మీకు అని చెప్పుకోవడానికి అది ఒక నిదర్శనంగా కూడా మారచ్చు. ఆ ఓట్లని వాళ్ళు ప్రలోభ పెట్టి లేదా ఓటర్ ఐడి కార్డు ఒకటి ఇచ్చి అయినా సరే వాళ్ళకి ఫస్ట్ టైం ఓటు వేసే అధికారం మేము ఇచ్చినాము అని చెప్పి కొంత మేరకు వాళ్ళని తిప్పుకునే ప్లాన్ గా కూడా దీన్ని మనం భావించవచ్చు. ఓకే. అండ్ అందులో కూడా జనానికి కంప్లీట్ గా కూడా ఇవ్వలేదు సార్. అందులో ఒక 19 మంది, అంటే అక్కడ దగ్గర 150 మంది జనాభా ఉంటే అందులోనే ఒక 19-20 మందికి వరకే అప్లై, అంటే వాళ్ళకి మాత్రమే ఓటర్ ఐడీలు వచ్చినాయి. మరి మిగిలిన వాళ్ళ సంగతి ఏమంటారు? మళ్ళీ వాళ్ళ గురించి మళ్ళీ పట్టించుకునే నాదులు కూడా మరి లేరు. మళ్ళీ గవర్నమెంట్ వచ్చాక మరి వాళ్ళు కూడా పట్టించుకుంటారా లేదా అన్నది పక్కన పెడితే, ఇప్పుడు ఇందులో ఉన్న వాళ్ళకి ఏంటంటే కంప్లీట్ గా ఇవ్వాల, సగం మందికే ఇచ్చారు. దీని మీద ఏమంటారు? అయితే ఇదే అంశం మనం చూసుకుంటే కొన్ని సినిమాలో కూడా, ఇప్పుడు జై భీమ్ సినిమా దాన్ని చూసుకుంటే రీసెంట్ గా ఒక సినిమా వచ్చింది, ఊరు పేరు భైరవ కోన సినిమా. ఆ సినిమాలో కూడా సేమ్ సిచ్యువేషన్ ఇట్లనే ఉంటుంది. జాగా కొంతమంది కబ్జా చేస్తూ ఉంటే వాళ్ళకి ఎటువంటి ఎవిడెన్స్ అనేది ఏముండవు. ఆధార్ కార్డు, పాన్ కార్డు, ఓటర్ ఐడి ఏమీ లేనందున వాళ్ళని అసలు ఇండియన్ సిటిజన్ గా గుర్తించడమే చాలా కష్టంగా. ఇప్పుడు మనము కాకినాడ పత్తిపాడులో కూడా చూసుకుంటే వాళ్ళకి ఏది లేనందుకు ఎక్కడి వాళ్ళు అని మనకు కూడా ఒక చిన్న డౌట్ అనేది ఉంటుంది. అసలు ఇండియన్ సిటిజన్ అనడానికి ఏ ఒక్క ప్రూఫ్ కూడా లేదు వాళ్ళ దగ్గర. ఇది అయితే చాలా మట్టుకైతే అక్కడ ఉన్న గ్రామ వాలంటీర్ వ్యవస్థ కానీ ఆ పక్కన ఉన్న ఎమ్మెల్యే, ఆ కాకినాడ ఎక్కడైతే ఎమ్మెల్యే ఉన్నారో వాళ్ళు కూడా విఫలమయ్యారు అని చెప్పి చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఎలక్షన్ మూమెంట్లో ఒకటి వేపించే బదులు మీ అందరు కూడా తెలుసు కాబట్టి ఆ పత్తిపాడు గ్రామం కాకినాడలో అయితే కొండదూరాల వాళ్ళకైతే అందరికీ ఆధార్ కార్డ్స్, రేషన్ కార్డ్స్ ఎలక్షన్ కంటే ముందు వేపిస్తే బెస్ట్ ఉంటుంది. మళ్ళీ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఎవరు పట్టించుకోరు అనేది అయితే నా ఉద్దేశం. అవును సార్. అండ్ సార్, ఇప్పుడు రానున్న రోజుల్లో ఇప్పుడు ఈ ప్రభావం కూడా పడనుందా వీళ్ళ మీద? అంటే అన్ని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు మేము అందరికీ అన్ని సంక్షేమాలు చేశాము, మేము అనుకున్న అన్ని పథకాలు ఏవైతే నవరత్నాలు అని చెప్పారో అన్ని కూడా కంప్లీట్ చేశామని చెప్పడం జరిగింది. మరి ఇప్పుడు దీన్ని బట్టి ఏమంటారు? అయితే దాన్ని మనము చెప్పాలి అంటే కొంతమంది జనాలను కూడా మనం అడిగి తెలుసుకోవచ్చు. చాలా మట్టుకు నేను అడిగి తెలుసుకుంది ఏంటంటే,
కొన్ని పథకాలు కారు ఉంటే రాదు, ట్రాక్టర్ ఉంటే రాదు, అవునవును. 2 వాహనాలు ఉంటే రాదు అని చెప్పి అనడం అయితే జరిగింది. మ్మ్. దీని మీద ఏపీ ప్రజల్ని కూడా చాలా మందిని అడుగుకుంటేనైతే దీన్ని కొంత నిర్లక్ష్యంగానే వ్యవహరిస్తున్నారు అని చెప్పుకోవచ్చు. ఒకప్పుడు ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి అన్ని పథకాలు కూడా వస్తాయి, పిల్లలకు కూడా అన్ని వర్తిస్తాయి అని చెప్పి ఇప్పుడు ఒక్కరికి మాత్రమే ఇస్తాము అని చెప్పి అనడం అదైతే చాలా మట్టుకు కొంత మేరకు ఇవి కూడా ఈ ఎలక్షన్లో కొంత మైనస్ అవుతాయి అని చెప్పి అయితే చెప్పుకోవచ్చు. ప్రతిపక్షానికి ఇది కూడా ఒక ధోరణి ఎత్తి చూపడానికి అని చెప్పి అయితే చెప్పుకోవచ్చు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్.